లగచర్ల పార్కుపై సర్కార్ దూకుడు. తాజాగా మరో నోటిఫికేషన్ జారీ. లగచర్ల హకీంపేట గ్రామాల పరిధిలో 643 ఎకరాల సేకరణ. తొలి నోటిఫికేషన్లో 182 ఎకరాలు. అభ్యంతరాలు 2 నెలల్లో కలెక్టర్ దృష్టికి. పార్కులో పలు రకాల పరిశ్రమల ఏర్పాటు. 25,000 మందికి ఉపాధి కల్పన లక్ష్యం. టీజీఐఏసీకి మౌలిక వసతుల బాధ్యతలు. ప్రాజెక్టు విజయవంతానికి సీఎం పట్టుదల. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. భూసేకరణకు శనివారం తొలి నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మరో నోటిఫికేషన్ జారీ చేసింది. లగచర్ల హకీంపేట గ్రామాల పరిధిలో 643 ఎకరాల భూమిని సేకరించబోతున్నట్లు ఈ నోటిఫికేషన్లో వెల్లడించింది. దీంట్లో లగచర్లలో 497, హకీంపేటలో 146 ఎకరాలున్నాయి. శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం పోలేపల్లి, లగచర్ల, లగచర్ల గ్రామాల్లో 182 ఎకరాలు సేకరించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంట్లో లగచర్లలో 110 ఎకరాలు, పోలేపల్లిలో 71 ఎకరాలు ఉన్నాయి. ఈ 2 నోటిఫికేషన్ల ద్వారా లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి పరిధిలో మొత్తం 826 ఎకరాలు సేకరించబోతున్నారు. ఇంతకుముందు ఫార్మా విలేజ్లను ప్రతిపాదించిన లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలోనే ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫార్మా విలేజ్ల ఏర్పాటు తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలో వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. వాటి స్థానంలో పారిశ్రామిక పార్కు నిర్మాణం ప్రతిపాదనను తాజాగా ముందుకు తెచ్చింది. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం సేకరించబోతున్న భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు, రైతుల పేర్లు, భూ విస్తీర్ణం తదితర వివరాలను ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. భూ సేకరణకు సంబంధించిన అధికారిక ప్లాన్ను రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చూడొచ్చు. నోటిఫికేషన్లో ఉన్న సర్వే నెంబర్లలో ఏ భూమిలోకైనా ప్రవేశించి భూమిని సర్వే చేసి లెవెల్స్ తీసుకునేందుకు, బోరు వేయడం వంటి పనులు చేపట్టేందుకు తాండూరు సబ్ కలెక్టర్కు ప్రభుత్వం అధికారం కట్టబెట్టింది. నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి ఆ భూములపైన ఎలాంటి లావాదేవీలకు అవకాశం లేదని, అమ్మకాలు, కొనుగోళ్లు చేయరాదని, బ్యాంకుల్లో అప్పులు తీసుకురాదని స్పష్టం చేశారు. భూసేకరణ, నష్టపరిహారం విషయంలో అభ్యంతరాలు ఉంటే నోటిఫికేషన్ విడుదలైన 60 రోజుల్లోగా రైతులు కలెక్టర్ దృష్టికి తేవాలని పేర్కొన్నారు. 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయడం ద్వారా దుద్యాల మండలంలోని లగచర్ల, పోలేపల్లి, హకీంపేట్ తదితర గ్రామాల నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం రేవంత్ పట్టుదలతో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టెక్స్టైల్ వంటి పరిశ్రమలు ఏర్పాటు చేసి కనీసం 25,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొడంగల్ నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటును ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం దూకుడుగానే వ్యవహరించబోతున్నట్టుగా తెలుస్తున్నది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, రైతులు ఏం కోరుకుంటున్నారు? మాకు నష్టపరిహారం చెల్లించండి అన్నది ఒకటి, ఈ ఫార్మా ఇండస్ట్రీస్ మాకొద్దు అన్నది ఒకటి. ఫార్మా ఇండస్ట్రీస్ మీద వాళ్ళు పోరాటం చేశారు. సరే, వాతావరణం హింసాత్మకంగా మారింది, దాని నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గింది, సంతోషం. కానీ ఇప్పుడు సేకరించిన భూమి ఇండస్ట్రీస్ కోసం తీసుకుంటే తప్పులేదు, తప్పదు. కానీ మరి ఆ రైతులని సంతృప్తి పరచాలి కదా. వాళ్ళని కూర్చోబెట్టండి, మాట్లాడండి, 1కి 100 మీటింగులు పెట్టండి. వాళ్ళు ఓకే అన్న తర్వాత మాత్రమే భూములు తీసుకోండి. ఇప్పుడు ఏమైపోయిందంటే, వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోయింది జనానికి. భూమి తీసుకుంటారు, ఫస్ట్ ఒకటి చెప్తారు, తర్వాత గాలికి వదిలేస్తారన్నది జనానికి తెలిసిపోయింది. గత 10 ఏళ్ళకి ఏం జరిగింది? లక్షల ఎకరాల భూములు సేకరించారు కదా, వేల ఎకరాల భూములు సేకరించారు కదా. ఈ భూములు ఇచ్చిన రైతులకు ఏమైనా న్యాయం జరిగిందా? న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోగా తీవ్ర నష్టం జరిగింది. ఆత్మహత్యలు చేసుకున్నారు, గుండెపోట్లు వచ్చి చచ్చిపోయారు, వాళ్ళ పిల్లలు ఎటుగాకుండా అయిపోయారు. 20 ఎకరాలు ఉన్న రైతు 10 ఏళ్లలో, దాని తర్వాత భూములు సేకరించిన తర్వాత కూలీ అవతారం అయితే కూలీ పని చేసుకొని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. వ్యవస్థ ఇంత సర్వనాశనం చేసిన తర్వాత ఒక రైతుని వాళ్ళు భూమి ఇవ్వడానికి ముందుకు రారు. వాళ్ళు ఏ రకంగా సాటిస్ఫై అవుతే ఆ రకంగా వాళ్ళని సంతృప్తి పరిచిన తర్వాత మాత్రమే భూములను సేకరించండి. వాళ్ళకి అవసరమైతే గవర్నమెంట్ వైపు నుంచి లిఖితపూర్వకంగా మీరు రాసియాలి, మేము ఫలానా మీకు ఇవ్వబోతున్నామని. ప్రతి రైతు చేతిలో ఒక డాక్యుమెంట్ మీరు పెట్టాలి.